సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కార్పొరేషన్లు మున్సిపాలిటీల పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత కార్పొరేటర్లది, కౌన్సిలర్ది. అయితే ఈ ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నాన్ని సుమన్ టీవీ చేపట్టింది. ఈ నేపథ్యంలో భాగంగా నేను ప్రస్తుతం కర్నూలు జిల్లా కేంద్రంలోని అంటే కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 40వ వార్డుకు వచ్చాను. ఈ 40వ వార్డు కార్పొరేటర్ ఎం విక్రమసింహారెడ్డి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అన్న నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్, బాగున్నాను అన్న. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? యాక్చువల్గా కోడుమూరు విలేజ్ ఒకటి, బుడుమల గుర్తు అని చెప్పేసి చదువు కోడుమూరులో 10th దాకా, డిగ్రీ ఉస్మానియా కాలేజ్, ఇంటర్ డిగ్రీ ఉస్మానియా కాలేజ్. దాని తర్వాత ఉద్యోగం 86 to 97లో జాబ్ మానేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాం. 97 నుంచి ఇప్పుడు దాకా 2020 వరకు బిజినెస్లో ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా 40 వార్డులోనే ఉంటున్నాను. యాక్చువల్గా స్టాంటన్పురం గ్రామ పంచాయతీ అవుతుంది కోడుమూరు. అది కదన్నా, మీరు అంటే ముందుగా మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందినవారా? మేము యాక్చువల్గా ల్యాండ్ లార్డ్ ఫాదర్. నాన్న కూడా విలేజ్లో ప్రెసిడెంట్ ఒక టర్మ్ చేశారు. ఆయన నాన్న పేరు విజయభాస్కర్ రెడ్డి. అక్కడ నుంచి అంటే నెక్స్ట్ మీరు చదువు రీత్యా మేము బయటకు వచ్చాం, కర్నూలు స్థిరపడ్డాం. అంటే మీరు ఉద్యోగం చేశారంటున్నారు, ఏ ఉద్యోగం చేశారండి మీరు? ఒక సిమెంట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ చేరి బ్రాంచ్ మేనేజర్ దాకా చేరడం జరిగింది. 97లో తిరుపతి బ్రాంచ్లో మేనేజర్ పనిచేస్తాను. తర్వాత రిజైన్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 3 పార్ట్నర్స్ కలిసి 10 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం. తర్వాత నా సొంతంగా నేను డీలర్ అయ్యాను. టాటా స్టీల్ డీలర్గా ఉన్నాను. సిమెంట్, స్టీల్ అన్ని కలిపి నడుపుతాను. అంటే ఇప్పటిదాకా కూడాను మీరు ఒక వ్యాపారిగా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ తండ్రి గారు మీ గ్రామ సర్పంచ్గా పనిచేశారని చెప్పారండి. అంటే మీది అంటే రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం అని చెప్పొచ్చు ఒక విధంగా. అంతలో ఎందుకంటే అంత పెద్దగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నాన్నగారు ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. కాబట్టి నాకు ఇంట్రెస్ట్, పాలిటిక్స్ మీద నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది. సో అదే లేట్గా నాకు ఈ అవకాశం వచ్చింది కార్పొరేటర్ అవకాశం. అంటే ఇప్పుడు కార్పొరేటర్గా అంటే గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్గా మీరు ఎన్నికల బరిలో నిలిచారు. అంటే ఫస్ట్ టైం మీరు కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచారు. ఎందుకంటే మొట్టమొదటిసారి మాకు ఎలక్షన్స్ జరిగినాయి. 11 సంవత్సరాలు మనకు ఎలక్షన్స్ లేవు. నేనే మొదటి కార్పొరేటర్. 40వ వార్డులో నేనే ఫస్ట్ కార్పొరేటర్. ఇప్పుడు 40వ వార్డు కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో మీ ప్రత్యర్థి ఎవరండి? అంటే మీపై ఎవరు మీ ప్రత్యర్థిగా నిలబడ్డారు? భాష్య అని చెప్పేసి ఒక అబ్బాయి నిలబడినాడు. సో ఆయన మీద పోటీలో నేను ఒక 1405 ఓట్లతో నేను గెలవడం జరిగింది 2021లో జరిగిన ఎలక్షన్స్ లో. మీ పదవి 4 ఏళ్ళు అయితే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది. మీరు 40వ వార్డు కార్పొరేటర్గా మీరు ఎలాంటి అభివృద్ధి చేయగలిగారు మీ వార్డులో? అభివృద్ధి పరంగా అయితే ఈ 38 నెలల్లో వెంటబడి వెతికి సమస్యలు అవుతున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఇదే ఏరియాలో గత 25 సంవత్సరాలు ఉన్నాను. అవకాశం నాకు లేటుగా వచ్చింది, కానీ గ్రామం మీద మంచి అవగాహన ఉంది నాకు. సమస్యలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏంటని చెప్పేసి ప్రతిదీ దగ్గరుండి ఆఫీసర్ల వెంటబడి ఆఫీసర్ల సహకారంతో సుమారుగా ఒక 10 కోట్ల వర్కులు ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ ప్రజలు అడగకున్న మేమే వెంటబడి డ్రైన్స్ అనుకోండి, రోడ్లు అనుకోండి, దాంతోపాటు శానిటేషన్ పరంగా ప్రతి నిత్యం 6 గంటలకు నా డే మొదలవుతే 10-10:30 వరకు బయట ఫీల్డ్లో ఉండి అలా తిరిగాను ఈ 40 నెలలు. కిషోర్ గారు యాక్చువల్గా బెస్ట్ వార్డు, బెస్ట్ కార్పొరేటర్ 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు కూడా నేను బెస్ట్ కార్పొరేటర్ అనిపించుకున్నాను. కొంచెం తృప్తితోనే ఉన్నాను. ఇంకా ఎక్కడో తెలియని అసంతృప్తి, ఇంకా చేయలేకపోతున్నామని ఒక బాధ. దాదాపుగా 10 కోట్ల నిధులతో మీరు మీ 40వ వార్డును డెవలప్ చేసేందుకు కృషి చేశారని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు దాదాపు ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఈ అభివృద్ధి పనులు చేసే క్రమంలో కమిషన్లు తీసుకోవడం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మీపై కూడా ఇలాంటి విమర్శలు అయితే ఉన్నాయి, ఇది నిజం కాదంటారా? 1000% అంటే విక్రమసింహారెడ్డికి ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. ఎందుకంటే చాలా మంది తెలిసి ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుందని మనం ఏం చేయలేం. విక్రమసింహారెడ్డికి ఎప్పుడు చెయ్యి ఇలా పెట్టి అలవాట్లేదు. ఇలానే ఉంది నా చెయ్యి, ఎప్పుడైనా క్వశ్చనే లేదు. ఎవరైనా చెప్పింటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసాను. ఎందుకంటే అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి విక్రమసింహారెడ్డి ఎప్పుడు సిద్ధంగా లేడు. డబ్బు నాకు భగవంతుడు నాకు ఇచ్చింది 5 పూటలు తిన్నాకు ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు. సెటిల్ అయిపోయాము, నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏం చేసుకోలేను డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని. మంచోడు అనిపించుకునే లంచమోడు అనిపించుకోవడానికి ఎప్పుడు విక్రమసింహారెడ్డి సిద్ధంగా లేడు, అనిపించుకోడు కూడా. నగర మేయర్ బివై రామయ్య మీకు అత్యంత సన్నిహితుడు అంటారు, ఇది వాస్తవమేనా? ఆయన యాక్చువల్గా సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకున్న పదవి. మనకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కేఎంసీకి సంబంధించినంత వరకు నగర ప్రథమ పౌరుడు, మాకందరికీ ఆయన బాస్ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చాము. డెఫినెట్ గా మేము గౌరవించాలి, మాకు పనులు చేయించుకోవాలి, వారి ద్వారా పనులు జరిగేటుంటాయి. కాబట్టి తప్పకుండా మేము ఆఫీసర్లకు కానీ మేయర్ గారికి కానీ అందరితో కూడా నేను చాలా సబ్మిసివ్ గా ఉండటం, తర్వాత పనులు జరిపించుకోవడంలో చాలా ముందు ఉంటాను. నేను నా మీద నాకు నమ్మకం, నా మీద ఆఫీసర్ల నమ్మకం, నా మీద నాయకులకు నమ్మకం ఉంది. కాబట్టి నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. నాకు ఇంకొకటి కిషోర్ గారు,
మీరు ఇందాక మాట అన్నారు మున్సిపాలిటీ సంబంధించినంత ఇట్ ఈస్ అ ఫ్రంట్ లైన్ జాబ్. అంటే ప్రజలకు మనము దగ్గరగా ఉండే పరిస్థితి ఉంటుంది. మనం ప్రజలు ఏమడుగుతారు మనల్ని? నీళ్లు, మంచి వాతావరణం, రోడ్లు, డ్రైనేజ్. దీనికి ఒక విషయం చెప్పాలి మీకు ఎగ్జాంపుల్. ఎందుకంటే తెలంగాణకి వెళ్ళాలి మనం. తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు అన్ని చోట్ల వెళ్ళిపోయారు, కాంగ్రెస్ గెలిచింది. కానీ హైదరాబాద్ సీట్లో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కేటీఆర్ గారు. అవునా? అంటే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా. నాకు తెలిసి ఇవాళ నారాయణ గారు మోస్ట్ పవర్ఫుల్. ప్రజలకు దగ్గర కావాలి ఎవరైనా, ఏ ప్రభుత్వం అని. మున్సిపాలిటీ వాళ్ళు బాగుంటే డెఫినెట్ గా ప్రజలు మన ఇష్టపడతారు. నగర మేయర్ బివై రామయ్య గారు మీకు అంటే మీతో క్లోజ్ గా ఉన్న నేపథ్యంలోనే మీ వార్డుకు దాదాపుగా 10 కోట్ల నిధులు మంజూరయ్యాయంటారు. అంటే గత ప్రభుత్వం అంటే మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు టీడీపీ కార్పొరేటర్లకు ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాని పరిస్థితి. ఇక్కడ చిన్న వాస్తవం కాదంటారు? కాదు వాస్తవం కాదు. ఎందుకంటే మా దగ్గర రికార్డు ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో సుమారుగా 675 కోట్లు. మనం కార్పొరేషన్ బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు బడ్జెట్. ఈ మధ్య 4 సంవత్సరాల కాలం అయిపోయింది. మాకున్న రికార్డ్స్ ప్రకారం ఒక 700 కోట్లు కార్పొరేషన్లు వివిధ రూపాల్లో ప్రతి వార్డుకి. ఇంకోటి ఏంటంటే 40 వార్డు ఎక్స్టెన్షన్ వార్డు. ఇది ఎక్స్టెన్షన్ వార్డు ఇట్ స్టార్ట్ ఫ్రమ్ మొదలవై సమతాన దగ్గర ఎండ్ అవుతుంది. నేషనల్ హైవే అవతల ఉంటుంది, యువతల ఉంటుంది. కాబట్టి మనం దాదాపు ఇంకో చిన్న విషయం చెప్పాలి నందకిషోర్ గారు. ఇక్కడ ఈ వార్డుకున్న ప్రత్యేకత ఏంటంటే కర్నూలులో ఉన్న 52 వార్డులో ఏ వార్డులో కూడా ఇన్ని అపార్ట్మెంట్స్ లేవు అసలు. 110 అపార్ట్మెంట్ రన్నింగ్ లో ఉన్నాయని కడితే కూడా 110 అపార్ట్మెంట్లు ఈ వార్డులో ఉన్నాయి. అలాగే ఎక్స్టెన్షన్ ఏరియా ప్రతిదీ 2-3 స్టేషన్ల పరిధిలో ఉంది. దీని గొప్పతనం ఏంటంటే ఈ వార్డు ఇంకోటి తాలూకా, 4 టౌన్, 2 టౌన్. కర్నూలులో 52 వార్డులో ఏ ఒక్క కార్పొరేటర్ ఇంత అదృష్టం లేదు. నాకు ఒక్కనికే ఉంది. అందరినీ కలవాలి, ఆఫీసర్లను కలవాలి, ఎంజాయింగ్. అంటే పదవిని కాదండి, సర్వీస్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీలో నన్ను యాక్చువల్గా బాలాజీ గారు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అంత గట్టిగా అప్రిషియేట్ చేసేవాడు ఏంటని భార్గవతేజ గారు కూడా. ఎందుకంటే పనిని ఎవరైనా హర్షిస్తారు కదా, పని చేసేవాడిని చూస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ రామయ్య గారు అయితేనేమి ఆఫీసర్లు ముఖ్యంగా వాళ్ళు 50% సపోర్ట్ చేస్తే మేము 80% ముందుకెళ్ళాం. అందుకని అంత గట్టిగా చెప్తున్నా అంటే 10 కోట్ల వర్కులు జరుగుతున్నాయంటే జరిగాయి కాబట్టి రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉందండి. ఐ హావ్ ఆన్ రికార్డ్. ఐ విల్ టేక్ యూ టు ఆల్ ద ప్లేసెస్. ఎక్కడెక్కడ చేసాం పెద్ద పనులు. గతంలో బైరెడ్డి ఫంక్షన్ హాల్ రోడ్డు బాలాజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ చెప్పాను. వెంటనే 2 కోట్లు శాంక్షన్ చేశారు. 3 వార్డులు కవర్ అవుతాయి ఆ రోడ్డు. మీరు చూసింటారు ఆ రోడ్డు ఎంత దరిద్రంగా ఉండేది అసలు. చాలా గుయ్యలు అన్ని రకరకాలు ఉండేది. ఇవాళ అంటే మీకు కార్పొరేటర్ గా మరో ఏడాది పాటు మీకు పదవి ఉందండి. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఈ 40వ వార్డును మరి ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు? తప్పకుండా అంటే బ్యాలెన్సింగ్ గా చేసింది కొంతే, చేయాల్సింది చాలా ఉంది అనుకుంటా. ఎందుకంటే మధ్యలో మాకు స్టాంటన్పురం గ్రామం 2014లో కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఎలక్షన్స్ లేవు. గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండింది అది. 2014లో విలీనం అది. రాష్ట్ర విభజన, మన విలీనం 2 ఒకేసారి జరిగిపోయి దాని తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగాయి ఇక్కడ. సో నేను ప్రథమ కార్పొరేటర్ ఇక్కడ. ఫ్యూచర్ లో ఏదైనా చూస్తాడు ఫస్ట్ కార్పొరేటర్ ఎవరు అంటే విక్రమ్ సుమారెడ్డి కనపడుతుంది, పేరు ఆయనదే కనపడుతుంది. ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు, మనం ఎన్నుకున్న ప్రజలకు ఎంతో కొంత చేయాలి, మనం చేతనేంత వీలైనంత చేయాలని తపనతో ఉన్నాం. ఈ 14-13 నెలలు ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ పీరియడ్ లో కూడా ఏదైతే ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆల్రెడీ మా దృష్టిలో ఉన్నాయి. ఆఫీసుల దృష్టి కూడా తీసుకెళ్ళాం, చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఎలా ఉండబోతుందో తెలియదు. మేము ఒకటే కోరుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు మనకు అదృష్టానికి ఇక్కడ కర్నూలులో మొట్టమొదట అంటే మినిస్టర్ గా గతంలో ఎవరున్నారు కర్నూలులో ఎలక్ట్ అయ్యి రాంభూపాల్ చౌదరి గారు, దాని తర్వాత టీజీ వెంకటేష్ గారు, ఇప్పుడు మన భరత్ గారు వచ్చారు ఇక్కడ. సో మేమేమనుకుంటాం అంటే లిమ్కా అడ్వర్టైజ్ ఉంటుంది, బిఫోర్ లిమ్కా ఆఫ్టర్ లిమ్కా అన్నట్టు. ఆ బిఫోర్ భరత్ ఆఫ్టర్ భరత్ అని మేము చూస్తున్నాం. ఎందుకంటే కర్నూలు జిల్లాకి మిగిలింది ఒక కర్నూలు నగరమే. నందకిషోర్ గారు విడిపోయిన తర్వాత చాలా నష్టమైన జిల్లా ఏదైనా ఉందంటే మనకి ఏమీ లేదు. మీరు గమనించాల్సిన తర్వాత మీడియా మిత్రులందరూ కూడా ఏముంది చెప్పండి మనకి? నదులు, నీళ్లు, మొత్తం ఏదైనా పెద్ద సబ్జెక్ట్ ఇది. అటు పక్క వెళ్ళిపోయి తల తీసేశారు. కర్నూలు అన్న బాగా డెవలప్ చేసి 4 సూట్ కేసులు పెట్టుకొని వచ్చి దిగితే ఇండస్ట్రీస్ వస్తాయి. ఆయన కూడా ఎలాగో ఇండస్ట్రీస్ మినిస్టర్ కాబట్టి సార్ చేతిలో ఉంది ఇప్పుడు కర్నూలు నగరం భవిష్యత్ అంతా కూడా. మేము దట్ ఈస్ వాట్ ఐఎమ్ పర్సనలీ, నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఆయన ఒక అవకాశం వచ్చింది, ఆయన కర్నూలు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు, ఈ నగరంలోనే ఉంటారు. ఆయన కర్నూలు చేయాలనుకుంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. కార్పొరేషన్ అనుకోండి, ఇండస్ట్రీస్ అనుకోండి, ఏదైనా సరే భరత్ గారి చేతిలో ఉంది ప్రస్తుతం. అంటే ఇప్పుడు అధికారం అంటే గతంలో మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెదేపా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఈ ఏడాది కాలం పాటు మీకు కార్పొరేటర్ గా మీ వార్డును అభివృద్ధి చేసేందుకు తగిన సహాయ సహకారాలు లభిస్తాయని భావిస్తున్నారు? లభిస్తాయని అనుకుంటే, ఎందుకంటే ఇది ప్రజలు కదండి. దీంట్లో వైఎస్ఆర్సీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం గ్రడ్జి ఎవరి మీద తీసుకుంటాం? అది తప్పు. రాజకీయాల్లో ఎవరు చేసినా తప్పదు. మేము చేసినా ఎవరు చేసినా అలా అనుకోకుండానే మేము ముందుకు వెళ్ళిపోయాం. ఈయన మాకేసారా లేదా అని చెప్పేసి అంట కాదు, ఎత్తికి చేసాం ప్రాబ్లమ్స్. కేతిరెడ్డి గారు అంటుంటారు, అడక్కున్నా డెఫినెట్ గా ఈజ్ రైట్. వెళ్ళి ఇళ్ళకి ఎక్కడ ఏంటి ఐడెంటిఫై చేసి గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చేసాం కాబట్టి. ఆల్రెడీ 33 వార్డుల్లో చేసుకోవడానికి కొన్ని వార్డులు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఇవి అలా కాదు. కోడుమూరు కాన్సెప్ట్ సంబంధించి 38 మఫ్సల్ ఏరియా గ్రామాలన్నీ, 39 కాంపాక్ట్ ఉంటుంది, 40 ఎక్స్టెన్షన్ ఏరియా. సో ఇవన్నీ మేము గమనించే ఆఫీసర్లను కన్విన్స్ చేసాం కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకున్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అప్పుడు అర్థం చేసుకున్నారు. సో మేము కొంత పనులు చేయించుకున్నాం. మరి పాస్ మార్కులే మాకు మేము వేసుకోకూడదు, కానీ ఓవరాల్గా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్, వాళ్ళ మాటలు ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి మాకైతే కొంత తృప్తి ఉంది, కొంత అసంతృప్తి అయ్యే మిగిలిపోతున్నాయి, చేసుకోలేమో, బ్యాలెన్స్ పీరియడ్ 13 నెలలే ఉంది, ఏమవుతుందో, మాకు నిధులు ఇస్తారో ఇవ్వరో, ఇది ఒక ఫీలింగ్ అయితే మాకు ఉంది. ఓకే అండి, మీరు అంటే మీకు మేయర్ గారితో ఉన్న సాన్నిహిత్యంతో మన కర్నూలు అశోక్ నగర్ పంప్ హౌస్ దగ్గర మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే కొత్తది కట్టారు. అందులో ప్రతి కార్పొరేటర్ అంటే వైసీపీకి చెందిన ప్రతి కార్పొరేటర్కి ఒక షాపు లీజ్కి ఇవ్వాలనే ప్రతిపాదన మీరు పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది, వాస్తవం కాదు. ఎందుకంటే నేను ఒక విషయం నందకిషోర్ గారు, అన్నెసెసరీ ఎప్పుడు నేను తలెత్తి వచ్చాను. ఎందుకంటే నాకు సంబంధం లేని అసలు అది చాలా పచ్చబద్ధం, ఎవరు చెప్పారో తెలియదు. కానీ మేయర్తో షాపుల గురించి అడగగానే, లేదన్నా నేను షెడ్లు వేసుకుంటాను అడగగానే, అటువంటి పరిస్థితి నాకు లేదు, అవసరం కూడా లేదు నాకు. దాంట్లో నేను కనీసం ట్రై కూడా తెలియదు, దాంట్లో ఎవరున్నారో ఏమైందో కూడా తెలియదు నాకు. ఐఎమ్ నాట్ బాదర్డ్. నా 3వ బిడ్డ అండి 40 వార్డు, అంతవరకు ఆలోచన చేస్తాను. దిస్ ఇస్ మై రెగ్యులర్ డైలాగ్ విత్ ఆల్ ద ఆఫీసర్స్. నాకు 2 బిడ్డలు పెళ్లి అయిపోయి నా 3వ బిడ్డ 40 వార్డు అని చెప్పేవాళ్ళు అందరికీ. ఇది క్లియర్ అండి, చాలా స్పష్టంగా ఉన్నా నేను. ఎక్కడ ఎవరన్నా మీరు లంచాలు తీసుకున్నారన్న వాళ్ళకే వదిలేస్తాను. ఎందుకంటే లంచాలు తీసుకున్న పరిస్థితుల్లో విక్రమ్ స్మార్ట్ అసలు లేడు ఆయనకు. తర్వాత షాపులు అన్నారు మీరు. మేయర్ గారితో సాన్నిధ్యం డెఫినెట్గా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను ఆయనకి. వయసులో నాకంటే చిన్నవాడు ఆయన, మీకు అందరూ తెలిసిన విషయం తెలియదు. బట్ మేయర్ ఆయన సన్నిహితంగా మేము కొంతమంది కార్పొరేట్లు ఆయనతో 3 నెలలు తిరిగాం. మేమైతే ఏ రోజు కూడా ఆయన ఫలాన్ని మాకు షాపులు కేటాయించమనో లేకపోతే ఇంకోటో అవసరం లేదు. ఏం చేయాలి మేము షాపులు? ఆల్రెడీ నా బిజినెస్ ఉంది, ఎస్టాబ్లిష్ అయినాము, భగవంతుడిలో బాగానే ఉన్నాం. చేయి చాపాల్సిన అవసరం లేదు, చేయి కింద పెట్టాల్సిన అవసరం అసలు రాదు నాకు. ఓకే, అంటే ప్రెసెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలు అయితే పూర్తిగా కలుషితమైపోయాయి, డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి అంటుంటారు, మీ ఒపీనియన్ ఏంటండి? అదైతే వాస్తవం సార్ నందకిషోర్ గారు. ఎందుకంటే రాజకీయం అంటే ఇవ్వలేదు నా దగ్గర ఉందని చెప్పేసి నేను ఖర్చు పెట్టుకుంటూ వెళ్తాను. అది కానీ ఎక్కువ రోజులు నడపలేం కదా అది. సరే, నాకు ఏదో ప్యాషన్లో ముందుకు వెళ్తున్నాం, కానీ అది దీన్ని ఎవరు ఆపలేరు కూడా. రాజకీయాలు కలుషితమైన లేదా ఇదే సిస్టమా అనేది మనం గమనిస్తాం. వచ్చిన మార్పు, జరిగిన మార్పు, 5-6 నెలల నుంచి జరిగిన మార్పు. మేము ఒక పద్ధతిలో ఆలోచన చేస్తాం, ఇప్పుడు వచ్చిన రాజకీయాలు వేరే విధంగా ఉన్నాయి. ఐ థింక్ దీని గురించి తక్కువ మాట్లాడితే బాగుంటుంది. అది ప్రజలకి అర్థం చేసుకుంటారు. మంచి చెడ్డ వాళ్ళకు తెలిసినప్పుడే చెడ్డ అనుకున్నారు, పక్కా పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది ఏదైనా సరే, ఎవరైనా సరే. కాబట్టి రాబోయే కాల రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళే కదా న్యాయ నిర్ణయిత వాళ్ళే. ఎవరి భవిష్యత్తు, నా భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు అని కూడా డిసైడ్ చేసేది ప్రజలే. కాబట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది, అంటే వెలకట్టలేంది అంటుంటారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? అపహాస్యం చేసినట్టు కనపడుతుంది. మరి ఇప్పుడు ఓటు మనం చూస్తున్నాం మీడియాలో రకరకాలుగా దాని గురించి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే గెలిచినోడేమో ఈవీఎంలు మంచిగా ఉన్నాయి అంటున్నాడు, ఓడిపోయినాడేమో ఈవీఎంలు చెడ్డ అంటున్నారు. ఈవీఎం గురించి మొదలుపెట్టింది కూడా పెద్దలు చాలా మంది మాట్లాడారు గతంలో. వాళ్ళు ఇప్పుడు గెలిచారు కాబట్టి ఈవీఎం మంచిగా అనుకుంటారు, ఓడిపోతే చెడ్డ అంటున్నారు. ఇది ఒక రాష్ట్రం పరిమితం కాలేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో సీట్లు చాలా వచ్చాయి. ప్రియాంక గాంధీ గారు కూడా గెలిచారు 4.5 లక్షలు. మరి ఇదేంటో ఈ లాజిక్ అర్థం కావట్లేదు. మరి ఇది ఈసీ ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ, వాళ్ళు ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన పరిస్థితి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేయాలి. ప్రజల్లో అయితే డీప్గా వెళ్ళిపోయింది ఇది. ఈ ఎలక్షన్స్, ఓట్ల విషయం, ఈవీఎంల గురించి మాత్రం బాగా చదువుకున్న వాళ్ళకు కూడా డౌట్ వచ్చే పరిస్థితి వాళ్ళ తీసుకొచ్చేసారు. అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల బరిలో మీరు కార్పొరేటర్గా నిలిచిన సందర్భంలో మీరు కూడా కొన్ని లక్షలు డబ్బులు ఓటర్లకు పంచారనే వాదన ఉంది, ఇది నిజం కాదంటారా? ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇట్ హెస్ బికమ్ మనం అవసరం లేకున్నా కూడా నేను యాక్చువల్ పిల్లలకు వద్దన్నాను. ఓటు మన 100 ఓటర్తో గెలుస్తారు బాబు, ఇక్కడ చాలా సేవ చేశాను నేను. ఓకే, కార్పొరేటర్ కాకుండా నుంచి కూడా నేను ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ నాకు చాలా ఇష్టం. ఆ సాయిబాబా టెంపుల్ అనుకోండి, ఆ టెంపుల్ తరఫున వీధి తిరిగి మేము కార్యక్రమం సంబంధించి చేసేవాడిని. సో అలా ఈ చుట్టుపక్కల ఏరియాలో నేను గత 25 ఏళ్ళు ఉండడం వల్ల విక్రమ్ సుమారెడ్డి, సాయిబాబా గుడి విక్రమ్ సుమారెడ్డి వచ్చాడన్న పద్ధతిలో ప్రజల్లో ఉన్నది. వద్దు బాబు డబ్బులు పంచొద్దాను, కానీ అలా తయారు చేశారు. మనం ఒక విక్రమ్ సుమారెడ్డి కాదు, ప్రతి ఒక్కరికి కష్టం ఇది. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారంటే ఎవరికి డబ్బు ఎవరికి చెప్పండి. ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు మా కార్పొరేట్లో. ఎవరు నాకు తెలిసి కరప్ట్ అయితే కాదు, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. అంతా సర్వీస్ మోటివ్తో ఏదో చేయాలన్న తప్పంతో వచ్చే వాళ్ళే అందరం కూడా. సరే, నేనైతే అన్ని పక్క పెట్టేసి సరే బాగానే ఉన్నాం కదా, ఏదో కొంత చేద్దాం వార్డుకి చేసుకుంటూ రావాలని ఆ తపనతోనే ముందుకెళ్ళాం. కానీ ఎక్కడ కూడా 40 వార్డులో తప్పు జరగలేదు. ఏ కాంట్రాక్టర్ని మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసుకున్నా ఆయన ఏదైనా అడుగుతాడా, డబ్బులు అడిగాడా, ఎప్పుడైనా చేజాపాడా అనేది క్వశ్చనే లేదు. ఎం విక్రమ్ సింహారెడ్డి అనే అతను కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక వ్యాపారి మాత్రమే కాదు, ఒక సమాజ సేవకుడు అంటుంటారు, ఇది వాస్తవమేనండి? 100%. ఎందుకంటే నాకు చాలా ఇష్టం.
ఇంకొకటి నా దగ్గర ఒకటి కమిట్మెంట్ అంటే ఒక పని నేను పట్టుకున్నానంటే చాలా డెడికేటెడ్ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్క్ మీరైతే మనం ఇక్కడ నుంచున్నామో నేను అని చెప్పుకోను, కానీ దీని వెనకాల బలంగా నిలబడింది మాత్రం 2018లో మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. దీన్ని అప్పుడున్న కమిషనర్ హరినాథ్ రెడ్డి గారిని పట్టుకొని అక్కడ నాంది, అక్కడ మొదలైంది ఈ పార్కు. ఇవాళ మీరు చూస్తున్న ఈ జెండా రాష్ట్రంలో 2వ టాలెస్ట్ ఫ్లాగ్ అండి ఇది. ఓకే. 2018లో మొదలు పెట్టాము. 2018 డిసెంబర్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి ప్రోగ్రామ్ కోసం అంతా హడావిడి చేశారు ఇక్కడ. అనుకోకుండా అది రద్దు అయిపోయింది 2018 డిసెంబర్ 12వ తారీఖు. యూ కెన్ చెక్ ద రికార్డ్స్. ఓకే. సో లేవల్ హరినాథ్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఈ పార్క్ ఆగిపోయింది. నా వ్యక్తిగత కారణాలంటే అనారోగ్య సమస్యలతో ఫ్యామిలీ కుటుంబంతో నేను 1 ఇయర్ 2019 అంతా హైదరాబాద్ ఉండిపోవడం, మళ్ళీ 2019 డిసెంబర్ 7వ తారీఖు రావడం, 2019 డిసెంబర్ 17వ తారీఖు మళ్ళీ ఈ పార్క్ గురించి మళ్ళీ తిరగడం, అందరి సహకారంతో కొంత డబ్బు వసూలు చేసాం. నేను డబ్బు ఇచ్చా, మీరు చూడొచ్చు, అక్కడ బోర్డులో చూడొచ్చు మీరు. అలా మొదలైంది ప్రస్థానం. అది 2022 మార్చి 22వ తారీఖు నాడు కరోనా అయింది. మేమందరం కలిసి మిత్రులు ఉన్నాం, కొంత మిత్రులందరం కలిసి చెట్టు నాట్యం లోపల అలా మొదలైన ఈ పార్క్. అప్పుడు ఇదే రవీంద్రబాబు గారే ఉన్నారు, ఈయన కరోనాతో కాకినాడ వెళ్ళిపోయారు, బాలాజీ గారు వచ్చారు, అది మాకు ప్లస్ అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఫండ్ శాంక్షన్ చేశారు. ఈరోజు ఈ జెండా ఇక్కడ ఉంది. 2021 డిసెంబర్ 2వ తారీఖు ఈ పార్క్ ఓపెన్ చేశారు బాలాజీ గారు, ఆయన చేతుల మీద ఇక్కడ ఓపెన్ అయింది. యూ కెన్ సీ శిలాపలకం కూడా చూడొచ్చు మీరు. ఇది నా పరిధిలోకి రాదు యాక్చువల్గా. మా రాజేశ్వరుడు అనే పెద్ద ఆయన వార్డు, ఇది 44 వార్డు. స్వార్థం ఉంది ఇందులో, నా కోసం కాదు. మా 40 వార్డులో ఎక్కడ కూడా పార్కులు లేవు. ఓకే. మొత్తం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అన్ని సర్దేశారు, మూట ముళ్ళు అన్ని సర్దేసి ఎక్కడ అడుగు స్థలం లేకుండా మొత్తం మింగేశారు. అంటే ఈ పార్క్ విషయం పక్కన పెడితే మీరు ఇంకా ఎలాంటి సోషల్ సర్వీస్ చేశారండి? ఒకటి టెంపుల్ దగ్గర ఒక 2-3 పిల్లలు, బట్ కొన్ని చెప్పకూడదు. 40వ వార్డు కార్పొరేటర్ గా మీరు కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడు కూడా అంటే దాదాపుగా మీరు గలం వినిపించిన సందర్భాలు అయితే వేల మీద లెక్క పెట్టొచ్చు అంటారు, ఇది నిజం కదా? అంటే మాట్లాడేది తక్కువ. ఫ్రీక్వెంట్ గా కౌన్సిల్ సమావేశాల్లో మీరు యాక్టివ్ పార్ట్ తీసుకోలేదనే ఒక విమర్శ ఉంది. లేదు, యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నాం. ఇవాళ ఇప్పుడు స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఎలక్ట్ అయినప్పుడు మీకు అంతా ఎపిసోడ్ అంతా తెలిసి ఎంతమంది మీకు తెలుస్తుంది నాకు తెలియదు. మేమందరం 5 మందిని గెలిచాం. అవునవును. ఆ 6 days నేను ఎలాగా మేనేజ్ చేసాం అందరినీ ఒక 30 మంది తీసుకొచ్చి. గలం ఖచ్చితంగా ఉంటుంది. మోటివేట్ చేయాలంటే మీరు అందరూ ర్యాండమ్గా అందరినీ చెక్ చేసుకున్న కార్పొరేట్ తెలిసిపోతుంది, ఆ ఫాలోఅప్ ఉంటుంది. అక్కడ విషయం మీద మాట్లాడకుండా కొంత తప్పుదోవ పట్టిపోతున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు అన్నట్టుగా మౌనం కూర్చోవటం. మనకేం కావాలో ఎండ్ ఆఫ్ ది డే నా వార్డుకు నేను చూసుకుంటాను. నా స్వార్థపరుండే నేను, నా 40 వార్డు నాకు కావాలి. మొత్తం 52 వార్డులను నేను మాట్లాడలేను కదా. ఐ కెనాట్ డూ. ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ హు ఆర్ ఎలక్టెడ్ బై ది పబ్లిక్. సో యాజ్ అ కార్పొరేటర్ ఐఎమ్ ఎమ్మెల్యే ఫర్ దిస్ వార్డ్. సో నేను మొత్తం మాట్లాడలేను కదా అక్కడ. అందులో అప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేలు మాట్లాడటం, కొంత మాకు అవకాశం దొరికినప్పుడు డెఫినెట్గా మాట్లాడాడు. ఇదైతే రాంగ్ నోషన్. ఇది మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, అర్థవంతమైన మాటలే ఉంటాయి అక్కడ. ఏదో వివాదంగా మాట్లాడటం అది నాకు ఇష్టం ఉండదు. దానివల్ల పెద్ద ఎక్స్పోజ్ అయిపోయి ఏం సాధించాలని చెప్పండి. ప్రతి మీటింగ్లో మనం అల్లరి చేసేస్తే ఐ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు 1 ఏడాది అయిపోతే మీ పదవీ కాలం కార్పొరేటర్గా పూర్తవుతుందండి. మరోసారి ఈ రాజకీయాల్లో నిలిచే అవకాశం అయితే ఉందా? లేదు నందకిషోర్ గారు. అంటే ఇప్పుడు నేను ఈ 2025 నా ఉద్యోగం ఎందుకంటే మాకు 6,000 జీతం ఇస్తుంది మున్సిపాలిటీ. ఓకే. మున్సిపాలిటీ నుంచి మాకు జీతం వస్తుంది, గౌరవవేతనం వస్తుంది. దాన్ని రెస్పెక్ట్ ఇస్తుంది, దాని పేరే గౌరవవేతనం. ఈ 14 నెలల తర్వాత నేను అనుకున్నానా? లేదు. ఈ టికెట్ అప్పుడు కూడా అన్ని విచిత్రాలు జరిగాయి. సరే తెలియదు మరి. నేనైతే ఇప్పటికైతే ఏం నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏదో పెద్ద భారీ ప్లాన్ అయితే ఏం లేదు నాకు. ఇప్పటికి ఎంత, దీనికి ఎంత చేయగలం, ఈ ఉన్న బ్యాలెన్స్ పీరియడ్ మనం ఏమైనా జస్టిస్ చేయగలమా? నేను అనుకున్న 5-6 పనులు పెద్ద చేయగలమా లేదా, అంతవరకే ఆలోచన చేస్తున్నాను. నేను అడిగితే కూడా అవే అడుగుతున్నా ఆఫీసర్లు. చూడాలి, ప్రభుత్వం మారిపోయింది, మా చేతుల్లో కూడా కొంత నిస్సహాయంగా ఉన్నాం మేమైతే ప్రస్తుతానికి. చూడాలి, ఆఫీసర్ల సహకారం ఉండాలి, అధికార పార్టీ సహకారం ఉండాలి. ఓకే. విక్రమసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ. మీ వార్డు అభివృద్ధి సంబంధించి చాలా చక్కటి వివరాలు మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు. 40వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని స్థానిక కార్పొరేటర్ ఎం విక్రమసింహారెడ్డి చెప్తున్నారు. ఆయన నిజం చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకునేందుకు ప్రస్తుతం నేను 40వ వార్డులో వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం 40వ వార్డుకి చెందిన కొందరు స్థానికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు రాజారెడ్డి సార్, నేను టీచర్గా పనిచేస్తాను. సార్ ఏం లేదండి, ఇప్పుడు మన లోకల్ 40వ వార్డు కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి వార్డుని అన్ని విధాలుగా డెవలప్ చేశారంటారు, ఇది వాస్తవం? వాస్తవం సార్. ఏమేమి అభివృద్ధి పనులు చేశారండి ఆయన? ఏమేమంటే రోడ్లు చాలా వరకు సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఇంకా అసలే రోడ్లు లేని చోట మెటల్ రోడ్స్, గ్రావెల్ దోరించడం అట్లా చేయడం జరిగింది.
తర్వాత జంగిల్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్. మాకు పిచ్చి మొక్కలు పెరిగి అన్సీజన్లో చాలా పిచ్చి మొక్కలు, పాములు ఇవి పడుతూ ఉండేది. ఏదైనా సరే ఫోన్ చేస్తే వెంటనే రెస్పాన్స్ ఇచ్చేవాడు. అద్భుతంగా రెస్పాన్స్. రోడ్లు జంగిల్ క్లియరెన్స్ ఎప్పటికప్పుడు చేయించేవాడు. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఆయన విక్రమ్ సింహారెడ్డి గారిది. ఆ విషయంలో మేమైతే తృప్తిగానే ఉన్నాం. అమ్మ మీ పేరు? అన్నపూర్ణ. అమ్మ ఇప్పుడు మన కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి గారు వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానంటున్నారు, ఇది వాస్తవమేనా? వాస్తవం సార్. విక్రమ్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారండి మా వార్డులో విద్యుత్ దీపాలు ఎప్పుడు లేకున్నా సార్కు ఫోన్ చేసి, సార్ విద్యుత్ దీపాలు లేవు, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి, సీసీ కెమెరాలు అందరికీ లేవు కదా, కొంచెం విద్యుత్ దీపాలు వేయించండి అంటే వేయించారు సార్. రోడ్లు బాగా వేయించారు. చెత్త తీసుకోవడం చాలా లేట్ అయ్యేది, 3 రోజులకు 2 రోజులకు అట్లా వచ్చేవాళ్ళు. సార్కి చెప్పాక ప్రతిరోజు వచ్చి చెత్త తీసుకోవడము, చెత్త సేకరించడం, కొన్ని చోట్ల అక్రమ కట్టడాలు కొంచెం ముందుకు జరిగి అట్లా ఏమైనా ఉంటే ఎంక్రోచ్మెంట్ కొంచెం తొలగించడం, రోడ్లు కొంచెం వెడల్పు చేయించడం, రోడ్లు విస్తరణ అట్లా బాగా చేయించారు. సరే, ఇప్పుడు ఈ 40వ వార్డు అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అంటారు కర్నూలు నగరంలో. ఇలాంటి వార్డులో, ఈ 40వ వార్డులో లోకల్ కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి సమర్థవంతంగా పనిచేశాను, నేను ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తారు, ఇది వాస్తవమేనండి? 100% పర్ఫెక్ట్. విక్రమ్ సింహారెడ్డి బదులు విక్రమ్ సింహారెడ్డి అన్న అని పిలుస్తారు ఇక్కడ. ఆయనకు అంత క్రెడిట్ వచ్చిందంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులందరూ తన కుటుంబ సభ్యులుగా పరిగణించి ప్రతి ఉదయం నేను చూస్తాను కదా 5:30 నుంచి 8 వరకు తిరుగుతూనే ఉంటాడు. మీరు అన్నట్ల బాలాజీ నగర్ ఈ 40 వార్డు అనేటువంటి చాలా కాస్ట్లీ, చాలా ప్లాండ్ సిటీ. ఇది కొత్తగా వచ్చే వాళ్ళుగానే చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళ ఇంట్లోకి పోవడానికి. నా ఇల్లు ఉంది, నాకే ఒక నెల పట్టింది అన్ని వీధులన్నీ క్లియర్ చేసుకోవడం. అంత నీట్గా అంత శుభ్రంగా పెట్టిండు. కాబట్టి విక్రమ్ సింహారెడ్డి గారు వార్డు అభివృద్ధికి కృషి చేశారండి. చాలా చాలా బాగా కృషి చేశారు. ప్రత్యేక దృశ్యమే ఇదొకటి పార్కు. వీధులు కానీ తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏమైనా క్లీనర్ చాలా బాగుంటుంది. అతని ఉండడం వల్ల మాకు ఏ భయం కూడా ఉండదు. ఎందుకంటే ట్యాబ్ వాటర్ కలెక్షన్స్ కానీ తర్వాత ఏది కూడా ఫ్రాడ్ చేయడానికి లేదనమాట. చాలా మంచిగా చూస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతగా పలకరిస్తాడు. చాలా బాగుంది. ఎంత నీట్గా ఉంది అంటే మేము సాయంకాలం అలా తిరుగుతున్నామంటే చాలా ప్రశాంతత ఉంటుంది మనిషికి. ఒక 1 అవర్ అలా తిరిగిపోయాం అనుకోండి, చాలా ప్రశాంతత ఉంటుంది. అంటే ప్రజా సమస్యల పరిష్కారంలో విక్రమసింహారెడ్డి గారు కార్పొరేటర్గా సక్సెస్ అయినారు సార్. ఖచ్చితంగా అది 100% దీంట్లో మటుకు ఏ మాత్రం కూడా ఫెయిల్యూర్ కాలేదు. సార్ ఇంకా ఫర్దర్ కూడా మాకు సేవలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ నగర్ కాలనీ 1983లో స్టార్ట్ అయింది. ఇది చాలా ఓల్డెస్ట్ కాలనీ కర్నూలు టౌన్లోనే. ఇది దీని లేఅవుట్ కూడా హైవే నుంచి మంచి కనెక్టెడ్ రోడ్లు ఉండి ఇక్కడ అన్ని ఆఫీసర్స్ అంతా ఉన్నారు. దీంట్లో ఆల్క్రేస్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ అంతా ఎంప్లాయీస్, బిజినెస్ వాళ్ళ కాలనీ. ఈ కాలనీ 40 వార్డుకి వస్తుంది. ఈ కాలనీకి సంబంధించిన పార్కు ఇప్పుడు మనం పార్క్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ పార్క్ డెవలప్మెంటు అప్పుడు వాటర్ రిజర్వాయర్గా వాడుకునే వాళ్ళు దీన్ని. సంతోష్ నగర్కి ఒక పెద్ద వెల్ ఉంటుంది. ఈ వెల్ను పూడ్చడానికి దాదాపు 500 టిప్పర్లు మట్టిని మన కార్పొరేటర్ గారు ఆయన చొరవతోటి సురేష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ పార్క్ని, ఈ గుంతలన్నీ పూడ్చి ఒక లెవెల్కి తీసుకురావడం జరిగింది పార్క్ని. ముఖ్యంగా 40 వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి గారు కాలనీలో అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ రోడ్లు కానీ అన్ని పట్టించుకుంటూ కాలనీ వాసులకు అతను చేతనైన వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి మా కాలనీని ఒక మోడల్ టౌన్గా సంతోష్ నగర్ గ్రీన్ కాలనీగా మార్చడానికి, గ్రీన్ సంతోష్ నగర్గా మార్చడానికి చాలా కృషి చేస్తున్నారు. దానిలోనే భాగంగా ఇప్పుడు ఈ చెట్లన్నీ నాటడం జరిగింది కాలనీలో. ఈ పార్కులో ఇవన్నీ చెట్లు నాటడం జరిగింది. మరి చిన్న చిన్న గుంతలు, సమస్యలు అవన్నీ చాలా వరకు సారు దగ్గరుండి సాల్వ్ చేసినారు విక్రమ్ సింహారెడ్డి గారు. అలాగే మొన్న కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఈ కాలనీలో మామిడి చెట్లు, మన కాలనీలో కేవీ సుబ్బారెడ్డి గారు వారిని తీసుకొచ్చి మనకు ఇప్పుడు పండుగలకి మామిడి ఆకు లభ్యం కోసము మామిడి చెట్లు నాటడం జరిగింది కాలనీలో, ఈ పార్కులో. ఇదే విధంగా ఇదే కాదు, సంతోష్ నగర్ అవతల బాలాజీ నగర్లో కూడా డస్ట్ పెట్టే ఏరియాను కూడా డస్ట్ పడి అంతా అధ్వానంగా ఉందని చెప్పేసి అక్కడ కూడా చాలా వరకు తీర్చిదిద్దడం జరిగింది విక్రమ్ సింహారెడ్డి గారు. ఏదన్నా చిన్న సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేయగానే నేనున్నాను, నీ సమస్య వెంటనే పరిష్కారం చేస్తాను, విన్నానని చెప్పి వెంటనే అదే రోజు ఆ సమస్యను పరిష్కారం చేయడంలో విక్రమ్ సింహారెడ్డి గారు మా కాలనీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే మాదిరిగా వేరే ఇతర కార్పొరేటర్లు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన కర్నూలు డెవలప్మెంట్కు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. నేను సంతోష్ నగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. సెక్రటరీ, కార్యవర్గం అంతా కలిసి ఈరోజు
ఈ విషయాలు తెలియజేస్తున్నాం. కార్పొరేటర్ గా 38 నెలల తన పదవీ కాలంలో 40వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని స్థానిక కార్పొరేటర్ ఎం విక్రమ్ సింహారెడ్డి చెబుతున్నారు. అంటే మరో 14 నెలలు తాను కార్పొరేటర్ పదవిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కరించి స్థానిక ప్రజలకు సేవ చేస్తానంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లా.